అరేంజ్ ద ఫాలోయింగ్ రెవెన్యూ సోర్సెస్ ఆఫ్ తెలంగాణ ఫర్ ద ఫిజికల్ ఇయర్ 2024-2025 ఇన్ అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. ఓకేనా, ఆరోహణ క్రమంలో మీరు దీన్ని అనుసరించండి ఆర్ అమర్చండి. ఆన్సర్ ఇస్ 1, 2, 3, 4. సో లీస్ట్ వన్ వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ రిసీట్ దాదాపు 700 కోట్లు ఉంటుంది. తర్వాత వచ్చేసి సెంట్రల్ షేర్ ఇన్ స్టేట్ సెంట్రల్ ట్యాక్సెస్, అంటే కేంద్ర పన్నులో మన యొక్క వాటా ఉంటుంది కదా, అదే ఆ యొక్క వాటా ఏదైతే ఉందో ఐజీఎస్టీ రంగానికి సంబంధించిన వాటా ఏది, అది రెండోది ఉంది. ఓకేనా, అది కాకుండా 15th ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించి ఉంటుంది. అండ్ అదర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏదైతే ఉన్నాయో అది థర్డ్. ఫైనల్ గా వచ్చేసి స్టేట్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అనేది ఉంది. సో 1, 2, 3, 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఖచ్చితంగా పబ్లిక్ డాక్యుమెంట్ లో 100% ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. చెప్పే కదా, వడ్డీ రేట్లు అనేది మనకి 712 కోట్లు, అండ్ కేంద్రానికి సంబంధించిన వాటా వచ్చేసి 26,000 కోట్లు, మిగతా పన్నేతర రాబడులు వచ్చేసి 56,000 కోట్లు, అండ్ రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల వాటా వచ్చేసి 1,38,000 కోట్లు. సో ఖచ్చితంగా ఈ డాటా అనేది డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఒకవేళ అడిగితే మాత్రం ఆ యొక్క 1, 2, 3, 4 అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. వెరీ 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 ఇంపార్టెంట్, పబ్లిక్ ఫైనాన్స్ లో ఉంటుందమ్మా.